సెప్టిక్ ట్యాంక్ గురించి తెలుసుకుందాం మనం. గృహ నిర్మాణంలో సెప్టిక్ ట్యాంక్ అనేది చాలా ఇళ్లలో అవసరం పడుతుంటది. అయితే అసలు ప్రాచీన గ్రంథాల్లో సెప్టిక్ ట్యాంక్ గురించి ఏం చెప్పారు? ఎక్కడ పెట్టమని చెప్పారు? ఏంటి అసలు దాని వివరాలు తెలుసుకుందాం. తర్వాత ఎక్కడ పెట్టాలి? ఎంత సైజో చూద్దాం. అయితే అసలు ప్రాచీన వాస్తు గ్రంథాలు చూసినట్లయితే మనకి సెప్టిక్ ట్యాంక్ ప్రస్తావన ఎక్కడ కనిపించలే. మీకు మరి మైమత్త లాంటి ప్రాచీన గ్రంథాల్లో పదదేవతలను బట్టి ఏ దేవత దగ్గర ఏం పెట్టాలో కూడా చెప్పారు. ఉపగ్రహాలు గానీ, ప్రధాన గృహం గానీ, గోశాలలు లాంటివి కూడా చెప్పారు. కానీ సెప్టిక్ ట్యాంక్ అన్న పదం ఎక్కడ లేదు, తగల్లా. మన ప్రాచీన కాలం హిస్టరీ చూసుకున్నట్టు ఎక్కడ మన ప్రాచీన కాలంలో సెప్టిక్ ట్యాంక్ వాడే విధమైన టైప్ టాయిలెట్స్ లేవు అప్పుడు. ఏదో మట్టి వాడేవారు, దూరంగా వెళ్ళేవారు. పెద్ద ఇళ్ళు అయితే మట్టి ఇసుక మీద టాయిలెట్కి వెళ్ళడం లాంటి సిస్టమ్ ఉండేది తప్ప దాన్ని తీసుకెళ్ళిపోవడమే. కానీ సెప్టిక్ ట్యాంక్ లాగా డ్రైనేజ్ వ్యవస్థ దీనికి లేదు, సెప్టిక్ ట్యాంక్ లేదు. కాబట్టి ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడ మీకు సెప్టిక్ ట్యాంక్ ప్రస్తావన కనపడలేదు మనకి. అయితే మనకి దగ్గర దగ్గర ఒక ఈ 100-200 ఏళ్ళ ఇంగ్లీష్ టైంలో మనకి సెప్టిక్ ట్యాంక్ వ్యవస్థ వచ్చింది. అసలు ఈ సెప్టిక్ ట్యాంక్ లెటర్న్ బేస్ని ఎప్పుడు కనిపెట్టారంటే 17వ శతాబ్దంలో బ్రిటిష్ రాణి గారు సైంటిస్ట్ని అడిగారు, టాయిలెట్ సంబంధించి ఏదైనా ఒకటి వస్తువు కనిపెట్టమని అడిగారట ఫస్ట్ టైం. అయితే అప్పుడు 1680 ఎప్పుడో మొత్తం మీద ఒక మనకి పోర్సిలిన్ బేస్ని తయారు చేశారు సైంటిస్టులు బ్రిటిష్ రాణి కోసం. టాయిలెట్కి వెళ్తుంటే మళ్ళీ ఆవిడ చెప్పింది, ఇది టాయిలెట్కి వెళ్తే స్మెల్ బాగా వచ్చేస్తుంది, స్మెల్ రాకుండా ట్రై చేయండి అని చెప్పేసి మళ్ళీ ఆవిడ చెప్పడం జరిగింది. అప్పుడు మీకు బేసిన్ కింద పీట్ ర్యాప్ అని ఒకటి వస్తుంది, మనకు నీళ్లు మట్టి వెళ్తుంది కానీ నీళ్ళు ఉండిపోయే విధంగా, స్మెల్ వెనక్కి రాకుండా విధంగా పీట్ ర్యాప్ తోటి ఒక కంప్లీట్ టాయిలెట్ తయారు చేశారు. అది మనకి ఎలా ఉండదని ఇప్పుడు మనం ఒరిస్సా బేసిన్ అంటున్నాం, ఇలా నార్మల్ టాయిలెట్ బేసిన్ లాంటి తయారు చేశారు అప్పుడు 17వ శతాబ్దంలో. ఇంకా ఆ తర్వాత మనకి సెప్టిక్ ట్యాంకులు ఈ విషయంతో వచ్చింది. ఇండియాలో వచ్చి 100 ఏళ్ళు దాటి వచ్చాం అంతే. సెప్టిక్ ట్యాంకులు వచ్చి అంతకుముందు మట్టి సిస్టమ్ ఉండేది, మనుషులు తీసుకెళ్ళేవారు రోజు కలెక్షన్ చేయడం అట్లా బండి మీద. అది మీకు 80s వరకు కూడా మరి వైజాగ్లో చూసే కొన్ని చోట్ల మట్టి కలెక్షన్ ఉండేది, ట్యాంకులు అందరికీ ఉండేవి కాదు. అయితే ఈ ట్యాంకులు ఇప్పుడు కామన్ అయిపోయినాయి చాలా ఊర్లలో, పల్లెటూరులో కానీ చిన్న చిన్న టౌన్లో కానీ, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో కానీ మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చేస్తే ట్యాంక్ అవసరం ఉండదు. అయితే మరి ఇప్పుడు వాస్తులు దీన్ని ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు అది మనకి పండితులకు పెద్ద సవాలుగా తయారైంది ఇది. ఎందుకంటే ప్రాచీన గ్రంథాల్లో లేదు. మరి ఇప్పుడు ఏ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి, దీనికి స్థానం ఉండాలి కదా. ఉదాహరణ మీరు నుయ్యి అనుకోండి, మీరు ఎక్కడ చెప్పాలో స్పష్టంగా ఉంది. బట్ సెప్టిక్ ట్యాంక్ గుంతను ఎక్కడ పెట్టాలని మనకి ఫస్ట్లో గ్రంథం లేనందువల్ల పండితులు ఏం చేశారంటే ముందుగా ఈశాన్యం ఎలాగో దైవస్థానం కాబట్టి పెట్టకూడదు కాబట్టి అక్కడ పెట్టలేదు. దానికి ఆపోజిట్ అయింది నైరుతి రాక్షస స్థానం, నైరుతి రాక్షసుల అధిపతి అన్న దృక్పథంతో నైరుతులు పెట్టాలని కొంతమంది పండితులు నైరుతులు పెట్టించడం జరిగింది. మనకి ఫస్ట్లో నైరుతి పెట్టడం వల్ల రకరకాల ఇబ్బందులు పడటం, దీర్ఘ రోగాలు ఇలాంటివి వచ్చిన తర్వాత మళ్ళీ పండితుల ఆలోచన వచ్చేసి నైరుతి కాదని చెప్పేసి మళ్ళీ విదిశలకి వెళ్ళాలని చెప్పేసి ఆగ్నేయం వాయువులో పెట్టించారు. రెండో తరం, మొదటి తరం నైరుతులు పెట్టారు సెప్టిక్ ట్యాంక్ని. అయితే తర్వాత తరం అది ఇబ్బందులు వస్తాయని చూసిన తర్వాత మళ్ళీ పండితుల్లో చర్చ జరిగి దాన్ని ఆగ్నేయానికి వాయువుకి మార్చారు. అలాగే ఆగ్నేయ వాయువు అంటే మనకి మూలలు కాబట్టి ఈశాన్యం కాదు, నైరుతి కాకుండా ఆ 2 మూలలో పెట్టారు. అక్కడ కూడా ఇబ్బందులు వస్తుంది గమనించారు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత. అప్పుడు మళ్ళీ రెవల్యూషన్ వచ్చింది, అక్కడ కూడా తప్పే అని చెప్పేసి డిబేట్ జరిగిన తర్వాత కొంత పండితులు పూర్తిగా ఆగ్నేయం కాకుండా తూర్పుకి ఆగ్నేయానికి మధ్యలో పెట్టుకోవాలని కొంతమంది అక్కడైతే, లేదంటే ఉత్తరానికి వాయువానికి మధ్యలో పెట్టుకోవచ్చు అనేసి మూడో తరం థర్డ్ జనరేషన్ పండితులు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ రకంగా ప్రస్తుతానికి మనం అదే పాటిస్తున్నాం.